ఇది రెండో వీడియో. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇథిలిన్ కంపెనీ ద్వారా అనేకమైనటువంటి వ్యర్థాలు మరి బయటకు విడుదల చేస్తూ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నటువంటి ఈ యొక్క ఇథిలిన్ కంపెనీ గురించి రెండో వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నా వీడియో అంటే నేను మరి ఇక్కడ ఉన్నటువంటి ఇథిలిన్ కంపెనీ యాజమాన్యంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కావచ్చు మాట్లాడదామని మరి గేటు దగ్గరికి వెళితే నా మీద దాడికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మిత్రులారా, మీరు చూస్తున్నారు అక్కడ చూస్తున్నటువంటి విష పదార్థాలను మరి వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కంపెనీ యొక్క ఈ యొక్క ఫ్యాక్టరీ యొక్క విష పదార్థాలను కూడా ఇక్కడ బయటకు విడుదల చేయకుండా దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి జీవోలో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని తుంగలో దొక్కి ఇక్కడ అనేకమైనటువంటి విష పదార్థాలను బయటకు విడుదల చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలాలకు పంటలు పండకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అనేకమైన అనారోగ్యాల పాలు గురి కావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వెంబడే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ప్రాంత ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు కిలోమీటర్ వరకు లారీలు అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కంపెనీ కూడా అనేకమైనటువంటి విష పదార్థాలను బయటకు విడుదల చేస్తూ చెరువుల కాలువల ద్వారా చెరువులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. చెరువులలో ఉన్నటువంటి చేపలు చనిపోయి మత్స్య సంపద కూడా అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రానున్న రోజులలో దీన్ని ఇక్కడికిక్కడే కట్టడి చేయకపోతే మాత్రం ఈ ప్రాంత ప్రజలను తీసుకొని ఈ యొక్క ఫ్యాక్టరీ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఫ్యాక్టరీ యజమాన్యాలకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మరి యొక్క విష పదార్థాలను కానీ ఈ యొక్క విషపూరితమైనటువంటి కంపెనీలను ఇక్కడ పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.